హాయ్ హలో వెల్కమ్ టు ద నెక్స్ట్ ఇయర్ క్లాసెస్. నేను మీ కృష్ణ సాగర్. మనం ఈరోజు వీడియోలో కాంపౌండ్ ఇంట్రెస్ట్ అనే టాపిక్ మీద అయితే ఫస్ట్ పార్ట్ అయితే డిస్కస్ చేద్దాం, ఓకేనా? సో ఆల్రెడీ సింపుల్ ఇంట్రెస్ట్ కాన్సెప్ట్ అండ్ ప్రాబ్లమ్స్ కూడా అన్ని డిస్కస్ చేశాను. సో ఎవరైనా సింపుల్ ఇంట్రెస్ట్ వీడియోస్ కానీ లేదా మిగతా అర్థమెటిక్ అండ్ ప్యూర్ మ్యాథ్స్ వీడియోస్ కానీ చూడాలనుకుంటే మన ఛానల్ ప్లేలిస్ట్లోకి వెళ్తే ఆ టాపిక్ వైజ్ ప్లేలిస్ట్లు ఉంటాయి. సో ఆ వీడియోస్ అయితే చూడండి, ఓకేనా? చూడండి, ఇంకా ఛానల్లోకి వీడియోలోకి వెళ్ళిపోదాం. వీడియోలోకి వెళ్ళిపోయే ముందు మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు నెక్స్ట్ వే క్లాసెస్, ఓకేనా? చూడండి, ఇంకా వీడియోలోకి వెళ్దాం. సో ఫస్ట్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ అంటే ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ మనకి ప్రిన్సిపల్ 10,000 ఉందనుకోండి, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 10% అనుకోండి, టైం 2 years అనుకోండి. మనకి నార్మల్గా సింపుల్ ఇంట్రెస్ట్ ఎలా ఫైండ్ అవుట్ చేస్తుంది ఇంట్లో? సింపుల్ ఇంట్రెస్ట్ ఈజ్ ఈక్వల్ టు 10,000లో 10% ఫైండ్ అవుట్ చేస్తాం, ఓకేనా? ఫస్ట్ ఇయర్కి ఇది 1 yearకి అయితే, అవునా? అదే సెకండ్ ఇయర్కి అయితే 2 yearsకి అయితే ఎట్లా ఫైండ్ అవుట్ చేస్తాం? 10,000 ఇంటూ 20%, ఎందుకంటే 10 ఇంటూ 2 yearsకి 20% అయింది, ఓకేనా? సో దీని మీనింగ్ అంటే నార్మల్గా దీని మీనింగ్ అంటే ఏదైనా మీకు సమ్ ఉన్నప్పుడు మీకు ఫస్ట్ ఇయర్ ఇంట్రెస్ట్ సమ్లో 10%, సెకండ్ ఇయర్ ఇంకో 10%, ఇది సింపుల్ ఇంట్రెస్ట్, థర్డ్ ఇయర్ ఇంకో 10%, అట్లా ఇంక్రీజ్ అవుతా పోతుంది అనమాట. సో మొత్తం 3 yearsకి ఉంది 30% అవుతుంది. అట్లా ఇప్పుడు కాంపౌండ్ ఇంట్రెస్ట్ అంటే ఏంటంటే మీకు ఫస్ట్ ఇయర్ ఏదైతే వస్తుందో, ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ ఇయర్ ఇంట్రెస్ట్ ఫైండ్ అవుట్ చేసాం అనుకోండి, 10,000లో 10% ఇంట్రెస్ట్ ఎంత? 10% ఎంత అవుతుంది? 1,000, అవునా? సో కాంపౌండ్ ఇంట్రెస్ట్ అంటే నెక్స్ట్ ఇది ఫస్ట్ ఇయర్కి అనుకోండి. సెకండ్ ఇయర్కి ఏమవుతుందంటే ఇంట్రెస్ట్ మనం 10,000 మీద ఫైండ్ అవుట్ చేయం, ఓకేనా? దేని మీద ఫైండ్ అవుట్ చేస్తాం? 10,000 ప్లస్ 1,000, దేని మీద అంటే సమ్ము ప్లస్ ఇంట్రెస్ట్, ఓకేనా? అంటే 11,000 మీద 10% ఫైండ్ అవుట్ చేస్తాం, ఓకేనా? సో 10/100 ఎంత అవుతుంది? ఇది 1100, ఓకేనా? అదే థర్డ్ ఇయర్లో అయితే థర్డ్ ఇయర్లో ఏం చేస్తాం? మనం థర్డ్ ఇయర్లో ఇంట్రెస్ట్ దేని మీద ఫైండ్ అవుట్ చేస్తాం? సమ్ము మీద 10% ప్లస్ ఫస్ట్ ఇయర్ వచ్చిన ఇంట్రెస్ట్ మీద 10% ప్లస్ సెకండ్ ఇయర్ వచ్చిన ఇంట్రెస్ట్ మీద 10%, అంటే ఎంత అవుతుంది ఓవరాల్గా? ఇది 12,100, ఇందులో 10% అంటే ఎంత అవుతుంది? 1210 ఇంట్రెస్ట్, ఓకేనా? అర్థమైందా? ఇట్లా ఫైండ్ అవుట్ చేస్తామంటారు. ఇప్పుడు మీకు కాంపౌండ్ ఇంట్రెస్ట్లో మనం ఇంట్రెస్ట్ ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం, దేని మీద ఫైండ్ అవుట్ చేస్తాం, ఒక ఐడియా వచ్చింది కదా. ఇప్పుడు చూడండి, ఎరేజ్ చేస్తుంది చూడండి. ఇక్కడ వరకు ఐడియా అయితే వచ్చింది కదా. దీన్ని మనం ఇట్లా సింగిల్ కాకుండా ఇంకా అంటే డిఫరెంట్ మెథడ్స్లో మనం ఎలా చేయొచ్చో చూద్దాం. ఓకే, ఇంట్రెస్ట్ ఫైండ్ అవుట్ చేయడం మీకు ఒక జస్ట్ బేసిక్స్ చెప్పాను. ఇప్పుడు దేని మీద ఎట్లా ఫైండ్ అవుట్ చేస్తాం అంటే కాంపౌండ్ ఇంట్రెస్ట్ అంటే ఏంటంటే మనకి ఇంట్రెస్ట్ అనేది సమ్ము మీద ప్లస్ ఇంట్రెస్ట్ మీద, ప్రీవియస్ ఇయర్ ఇంట్రెస్ట్ మీద కలిపి సాల్వ్ చేస్తున్నాం, ఓకేనా? 2 yearsకి అయితే ఫస్ట్ ఇయర్ ఇంట్రెస్ట్ మీద, 3 yearsకి అయితే ఫస్ట్ 2 years ఇంట్రెస్ట్, అదే 4 yearsకి అయితే ఫస్ట్ 3 years ఇంట్రెస్ట్. అలా ఇప్పుడు చూడండి, నేనేమనుకున్నా అమౌంట్ కావాలి నాకు, ఓకేనా? అమౌంట్ కావాలంటే అప్పుడు ఏమవుతుంది? 10,000 ప్రిన్సిపాల్, ఫస్ట్ ఇయర్ ఏమవుతుంది? ఇంట్రెస్ట్ 10%. సో అమౌంట్ అంటే ఏంటి? అమౌంట్ ఈజ్ ఈక్వల్ టు సమ్ము ప్లస్ ఇంట్రెస్టే కదా, అవునా? సమ్ము 100% ఎట్ ఎనీ టైం, ఇంట్రెస్ట్ 10%, అంటే ఎంత? 110%. సో 110/100, ఓకేనా? ఏది? ఫస్ట్ ఇయర్కి సమ్ము. సో సెకండ్ ఇయర్ సమ్ ఏమవుతుంది? సెకండ్ ఇయర్కి సమ్ ఏమవుతుందంటే ఇప్పుడు మీకు ఇందాక ఏం చెప్పాను, మనం ఫస్ట్ ఇయర్ ఇంట్రెస్ట్ ఫైండ్ అవుట్ చేసాం, సెకండ్ ఇయర్ ఇంట్రెస్ట్ దేని మీద ఫైండ్ అవుట్ చేసాము? సమ్ము
ప్లస్ ఫస్ట్ ఇయర్ ఇంట్రెస్ట్ మీద, అవునా? సో సమ్ము ప్లస్ ఇంట్రెస్ట్ అంటే ఏంది? అమౌంటేగా. సో ఇప్పుడు ఏంటి, మనం సెకండ్ ఇయర్ ఇంట్రెస్ట్ ఈ అమౌంట్ మొత్తం మీద, ఫస్ట్ ఇయర్ అమౌంట్ మొత్తం మీద ఫైండ్ అవుట్ చేస్తాం, అంటే ఇంటూ 110/100. ఓకేనా? ఎందుకు 110 రాస్తున్నాం అంటే 100 అంటే ఆ అమౌంట్, సో 10% మళ్ళీ ఇంట్రెస్ట్ కాబట్టి 110/100. ఓకేనా? నెక్స్ట్ చూడండి, ఇది రిమూవ్ చేస్తున్నాను. ఇప్పుడు థర్డ్ ఇయర్ అనుకోండి. థర్డ్ ఇయర్ అంటే ఏంది, ఇప్పుడు 2 ఇయర్స్ వరకు వచ్చిన 2 ఇయర్స్కి వచ్చిన అమౌంట్ మీద ఇంట్రెస్ట్. ఓకేనా? ఇది 3 ఇయర్స్కి. ఓకేనా? సో దీన్ని మనం ఫార్ములా వైజ్గా ఎలా రాసుకుంటాం చూడండి. అమౌంట్ ఈజ్ ఈక్వల్ టు, కాంపౌండ్ ఇంట్రెస్ట్లో అమౌంట్ ఈజ్ ఈక్వల్ టు ప్రిన్సిపల్ ఇంటూ 1 + r/100 హోల్ పవర్ t. చూడండి, మనకి ఇది 110 ఎట్లా వచ్చింది, 1 + r అంటే 10/100 హోల్ పవర్ t అనుకోండి. ఎందుకంటే ఇప్పుడు చూడండి, ఈ 110 అనేది దీనికి ఎల్సిఎం చేసాం అనుకోండి, ఒక్క నిమిషం, సారీ. సో ఎల్సిఎం చేస్తే అవుతుంది పైన 110 /100. ఓకేనా? సో హోల్ పవర్ t అంటే ఇది 1 ఒకటి ఉంది కాబట్టి 1, 2 ఇయర్స్కి అయితే 2 అని ఇక్కడ వరకు తీసుకున్నారు అనుకోండి. p ఇంటూ 2 3, 3 ఉంటే 3, అది టైం ఎంత అయితే అంత. ఓకేనా? ఇది అమౌంట్. అదే ఇంట్రెస్ట్ అడిగాడు అనుకోండి, ఇందులో ఇంట్రెస్ట్ అడిగితే ఎలా రాస్తాం, అమౌంట్లోంచి ఏం తీసేయాలి, మైనస్ ప్రిన్సిపల్. సో ఏమవుతుంది, ప్రిన్సిపల్ కామన్ తీస్తే 1 + r/100 హోల్ పవర్ t -1. ఓకేనా? అర్థమైందా? అమౌంట్ ఫార్ములా, ఇంట్రెస్ట్ ఫార్ములా, బట్ మనం యూజ్ చేయమన్నమాట. ఓకేనా? జస్ట్ మీకు మళ్ళీ ఫార్ములా చెప్పకుండా చెప్పాను అనుకుంటారు కాబట్టి ఫార్ములా చెప్పాను. మనం ఈ ఫార్ములాస్ ఏవి యూజ్ చేయము, జస్ట్ మనం ఈ ఫార్ములాస్ ఎలా యూజ్ చేస్తామంటే కాన్సెప్ట్ అర్థం కావడానికి యూజ్ చేసుకుంటాం. ఓకేనా? ఇక్కడ వరకు అర్థమైంది కదా? సో అమౌంట్ ఎలా వచ్చింది, మనం ఇంట్రెస్ట్ ఎలా ఫైండ్ అవుట్ చేస్తున్నాం, కాంపౌండ్ ఇంట్రెస్ట్ అని ఒక ఐడియా అయితే వచ్చింది కదా. నెక్స్ట్ చూడండి, ఇప్పుడు మనం ఎన్ని విధాలుగా ఈ ఇంట్రెస్ట్, అమౌంట్ ఇవన్నీ ఎలా ఫైండ్ అవుట్ చేయొచ్చు చూడండి. రేట్ ఈజ్ ఈక్వల్ టు 10%, టైమ్ ఈజ్ ఈక్వల్ టు 4 ఇయర్స్ తీసుకుందాం. ఇంట్రెస్ట్ ఫైండ్ అవుట్ చేయాలి. ఇంట్రెస్ట్ మీకు ఆల్రెడీ ఫస్ట్ మెథడ్ చెప్పాను, ఇది ఒక మెథడ్ అనుకోండి, ఇట్లా ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఇంకో మెథడ్ చెప్తుంది చూడండి, ఇది మెథడ్ 2 అనుకోండి. ఈ మెథడ్ 1 అర్థమైంది కదా, ఇది మెథడ్ 1 అనుకోండి. సో దీనిలో ఏం చేస్తంటే మీకు చూడండి, మీకు పర్సంటేజ్ టాపిక్ చెప్పేటప్పుడు సక్సెసివ్ ఇంక్రిమెంట్ అని చెప్పుంటాను. అంటే మీ దగ్గర ఎంత ఉందో ఫస్ట్ ఇయర్ ఇంక్రీజ్ అయింది, దాన్ని కూడా యాడ్ చేసుకొని నెక్స్ట్ ఇంక్రీజ్ అవుతుంది, దాన్ని కూడా యాడ్ చేసుకొని ఆ నెక్స్ట్ ఇంక్రీజ్ అవుతుంది. అలా ఇంక్రీజ్ అయినప్పుడు దాన్ని ఏమంటాం మనం, సక్సెసివ్ ఇంక్రిమెంట్ అంటాం. కాంపౌండ్ ఇంట్రెస్ట్ కూడా అట్లాగా, ప్రిన్సిపల్ ఉంది, దాంట్లో ఫస్ట్ ఇంట్రెస్ట్ వచ్చింది, మళ్ళీ దాన్ని ఇంక్లూడ్ చేసుకొని మళ్ళీ ఇంట్రెస్ట్ వచ్చింది, మళ్ళీ దాన్ని ఇంక్లూడ్ చేసుకొని మళ్ళీ ఇంట్రెస్ట్ వచ్చింది. సో అట్లాగా చేసేది మనం ఇంట్రెస్ట్ కనుక్కునేటప్పుడు. సో అలా సక్సెసివ్ ఇంక్రిమెంట్ అలా వచ్చినాయని మనం ఏ మెథడ్లో చేయొచ్చు, టేబులర్ మెథడ్లో చేయొచ్చు కదా. సో 10% అంటే ఎంత, 1/10. సో ఇది ప్రిన్సిపల్ అనుకోండి, ఇది అమౌంట్ అనుకోండి. సో ప్రిన్సిపల్ 10 ఉంటే ఫస్ట్ ఇయర్ ఇంట్రెస్ట్ వచ్చినాక 11, సెకండ్ ఇయర్ 10 అయితే మళ్ళీ 11, థర్డ్ ఇయర్ 10 అయితే ఫోర్త్ ఇయర్ 11, మళ్ళీ ఫోర్త్ ఇయర్ ప్రిన్సిపల్ 11 అయితే అమౌంట్ 11. ఓకేనా? 4 ఇయర్స్కి రాసుకున్నాం కదా, ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్. సో ఇక్కడ చూడండి, ఇది ఏమవుతుంది, 1 4 zeros. ఓకేనా? సో ఇదేమవుతుంది 121 × 121. సో 121 అంటే 121 242 121. సో ఇదేమవుతుంది 1 4 6 4 1. ఇదేమవుతుంది టోటల్ 14641. ఇదంతా ఏమవుతుంది, ఇది అమౌంట్ అవుతుంది. ఓకేనా? ఇదంతా ఏమవుతుంది, ప్రిన్సిపల్ అవుతుంది, చెప్పాం కదా. సో మనకి ఇంట్రెస్ట్ ఏమవుతుంది,
అమౌంట్ మైనస్ ప్రిన్సిపల్ అంటే 14,641లోంచి 10,000 రిమూవ్ చేయాలి. సో ఇంట్రెస్ట్ ఏమొస్తుంది 4,641 ఈజ్ ద ఇంట్రెస్ట్. అర్థమైంది కదా ఎలా ఫైండ్ అవుట్ చేసామో ఇంట్రెస్ట్ అనేది, ఓకేనా. లేదా ఇంకొక మెథడ్ చెప్తా చూడండి. సేమ్ అదే ప్రిన్సిపల్ 10,000 అనుకోండి, రేటు 10%, టైము 4 years, తర్వాత ఇంట్రెస్ట్ ఫైండ్ అవుట్ చేయమన్నాడు అనుకోండి. చూడండి మీకు ఫస్ట్ ఇయర్ తీసుకోండి, ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్, థర్డ్ ఇయర్, ఫోర్త్ ఇయర్, ఓకేనా. సో ఫస్ట్ ఇయర్ ఇంట్రెస్ట్ ఎంత అవుతుంది 10,000లో 10% అంటే 1,000, ఓకేనా. సెకండ్ ఇయర్ ఏమవుతుంది సమ్ము మీద 10%, నెక్స్ట్ దీనికి వచ్చిన ఇంట్రెస్ట్ మీద 10%, ఓకేనా. సారీ దీంట్లో 10% అంత 100 కదా. థర్డ్ ఇయర్ ఏమవుతుంది సమ్ము మీద 10%, నెక్స్ట్ దీని మీద ఇంట్రెస్ట్, దీని మీద ఇంట్రెస్ట్, అంతేమవుతుంది దీని మీద 100, దీని మీద 100, 200, ఓకేనా. లేదా మీరు డైరెక్ట్గా దీన్ని 2 times వేసుకోవచ్చు. దాని తర్వాత దీని మీద ఇంట్రెస్ట్ రావాలిగా 10% అంటే ఎంత 10. నెక్స్ట్ ఫోర్త్ ఇయర్ సమ్ము మీద ఇంట్రెస్ట్, నెక్స్ట్ దీని మీద, దీని మీద, దీని మీద 3 times అంటే ఇటు మూడింటి మీద ఇంట్రెస్ట్ ఏమవుతుంది 300 అవుతుంది. 3,000లో 10% 300 కదా. నెక్స్ట్ ఈ రెండింటి మీద ఇంట్రెస్ట్ కూడా రావాలి కదా 100, 200, 300 మీద 10% ఎంత 30. నెక్స్ట్ దీని మీద కూడా ఇంట్రెస్ట్ రావాలి కదా 10% అంటే ఎంత 1. అర్థమైంది కదా. ఇప్పుడు చూడండి మీకు 2 yearsకి ఇంట్రెస్ట్ వచ్చినా 3 yearsకి అడిగినా 4 yearsకి అడిగినా మీరు ఈజీగా సాల్వ్ చేయొచ్చు అనమాట, ఓకేనా. 2 yearsకి అడిగితే ఇది ఇంట్రెస్ట్, 3 yearsకి అడిగితే ఇది ఇంట్రెస్ట్. ఒకవేళ సమ్ ఆఫ్ సెకండ్ ఇయర్ అండ్ థర్డ్ ఇయర్ అని అడిగితే ఇది ఇంట్రెస్ట్, లేదా ఫోర్త్ ఇయర్ అని అడిగితే ఇది ఇంట్రెస్ట్, ఓకే. థర్డ్ ఇయర్ అని అడిగితే ఇది ఇంట్రెస్ట్. అర్థమైందిగా. ఈ మెథడ్ మనకి దేనికి యూజ్ అవుతుందంటే పర్టికులర్ ఇయర్లో ఇంట్రెస్ట్ అడిగారు అనుకోండి దానికి యూజ్ అవుతుంది, ఓకేనా. లేదా డిఫరెన్స్ బిట్వీన్ ఫస్ట్ 2 years అండ్ లాస్ట్ 2 years అని అడిగిన అలాంటి ప్రాబ్లమ్స్కి అయితే ఈ మెథడ్ యూజ్ అవుతుంది. అర్థమైంది కదా. నెక్స్ట్ మీకు ఫస్ట్ చెప్పిన మెథడ్ మీద దాన్ని యూజ్ చేసుకొని ఇంకొక చిన్న ఒకటి చెప్తా చూడండి. ఇప్పుడు 10,000 ఉంది, 10% 4 years. ఇప్పుడు చూడండి 10,000 ఉంది, దీని మీద 10% ఎంత అవుతుంది అమౌంట్ 11,000, అవునా. నెక్స్ట్ సెకండ్ ఇయర్కి 10% ఇంట్రెస్ట్ అంటే ఏమవుతుంది 12,100, అవునా. నెక్స్ట్ 10% ఇంట్రెస్ట్, సో 12,100కి ఎంత యాడ్ అవుతుంది 2100 అంటే 00241, ఓకేనా. సారీ మిస్టేక్ జరిగింది. సమ్ము ఇది, దీంట్లో ఎంత యాడ్ అవుతుంది 10% అంటే 1210, సారీ, ఓకేనా. 101331. సో ఎంత అవుతుంది ఇక్కడ మనకి సమ్ము 13310. దీని మీద మళ్ళీ 10% ఇచ్చామనుకోండి, సో మనకి ఎంత యాడ్ అవుతుంది 13310. దీనిలో 10% అంతా 1331, ఓకేనా. 14641 ఏమవుతుంది 14641, ఓకేనా. ఇప్పుడు చూడండి ఫస్ట్ ఇయర్ నుంచి సెకండ్ ఇయర్కి ఎంత ఇంక్రిమెంట్ వచ్చింది మనకి మల్టిపుల్ ఫ్యాక్టర్స్లో పెట్టుకుంటే. ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ ఎంత ఉంది 10,000, 11,000, ఫస్ట్ ఇయర్ 10,000. సో ఎంత అవుతుంది ఇంటూ 11/10 కదా. ఎక్కడి నుంచి ఇక్కడ చూడండి ఇంటూ 11/10గా. ఎక్కడి నుంచి ఇక్కడ చూడండి ఇంటూ 11/10గా. ఎక్కడి నుంచి ఇక్కడ చూడండి ఇంటూ 11/10. సో ఇప్పుడు నేనేం చెప్తా అంటే మనం ఈ మిడిల్లో తీసేద్దాం, ఓకేనా. ఈ మిడిల్లో లేపేద్దాం. ఇప్పుడు చూడండి ఫస్ట్ 2 yearsకి ఎంత టైం అయింది, ఎన్ని టైమ్స్, సారీ ఫస్ట్ 2 yearsకి ఎన్ని టైమ్స్ అయింది. ఎక్కడి నుంచి ఇక్కడికి 121/100 అంటే 121/100 ఎలా రాసుకోవచ్చు
11/10 హోల్ స్క్వేర్గా రాసుకోవచ్చు కదా. అంటే 2 ఇయర్స్ వల్ల ఏమవుతుంది, ఈచ్ ఇయర్ 11/10, 2 ఇయర్స్ కంటే 11/10 ఇంటూ 2, 11/10 ఇంటూ హోల్ స్క్వేర్. నెక్స్ట్ ఇక్కడ నుంచి ఇక్కడికి కూడా ఇంక్రీజ్ అయిపోతుంది ఇంటూ 11/10 హోల్ స్క్వేర్. సో ఇప్పుడు ఇది ఎలా యూజ్ చేస్తామంటే, మనకి ఇది ఇవ్వలేదు అనుకోండి 4 ఇయర్స్ తర్వాత, ఈ రెండు ఇచ్చి 4 ఇయర్స్ తర్వాత కనుక్కోమంటే ఇక్కడ ఎంత అయితే మల్టిపుల్ ఫ్యాక్టర్ ఉంటుందో సేమ్ ఇక్కడ కూడా అంతే మల్టిపుల్ ఫ్యాక్టర్ ఉంటుంది. అర్థమైందా? సో అలా చేయొచ్చు. ఓకేనా? నెక్స్ట్ చూడండి, మీకు ఇప్పుడు వరకు నేనేం చెప్పాను చెప్తాను, జస్ట్ ఒక స్లైడ్ లాగా మెథడ్స్ అని. ఫస్ట్ అమౌంట్ అంటే సక్సెసివ్గా రాసుకుంటాం, ప్రిన్సిపాల్ ఇంటూ 1+r/100 హోల్ పవర్ t. ఓకేనా? నెక్స్ట్ టేబులర్ మెథడ్. నెక్స్ట్ ట్రీ మెథడ్. ఓకేనా? ఈ మూడు మెథడ్లు ఎందుకు, ఈ మూడు మెథడ్స్ ఎందుకంటే మీకు ఇంట్రెస్ట్ ఫైండ్ అవుట్ చేయమన్నా, అమౌంట్ ఫైండ్ అవుట్ చేయమన్నా, ప్రిన్సిపల్ ఫైండ్ అవుట్ చేయమన్నా, ప్రిన్సిపల్ ఎలా ఫైండ్ అవుట్ చేయమన్నా. సో ఫర్ ఎగ్జాంపుల్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఇచ్చాడు, తర్వాత అమౌంట్ ఇచ్చాడు, ప్రిన్సిపల్ అడిగాడు అనుకోండి 2 ఇయర్స్ తర్వాత. ఓకేనా? చూడండి, 10% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఇచ్చి 2 ఇయర్స్ టైం ఇచ్చి అది 1210 అయింది అనుకోండి. ఓకేనా? సో ప్రిన్సిపల్ ఎంత అని అడుగుతాడు. చూడండి, 10, 11, 10, 11, ఇదంతా 100, ఇది 121. సో అమౌంట్ ఎంత అవుతుంది, 1210 అవుతుంది, అంటే 10 టైమ్స్. సో ఇది కూడా ఏమవుతుంది, ఇంటూ 10 టైమ్స్ అంటే 1000. ఓకేనా? సో అలా ప్రిన్సిపల్ కూడా ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఓకేనా? ఈ మూడు మెథడ్లు. అండ్ మీకు లాస్ట్లో చెప్పాను కదా, ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ 2 ఇయర్స్కి ఎంతతో అయితే ఇంక్రీజ్ అవుతుందో ఆ సమ్ము నెక్స్ట్ ఆ అమౌంట్ నెక్స్ట్ 2 ఇయర్స్కి కూడా సేమ్ మల్టిపుల్ ఫ్యాక్టర్తో ఇంక్రీజ్ అవుతుంది. ఓకేనా? ఇది ఇక్కడ వరకు చెప్పాను, ఇక్కడ వరకు అయితే క్లారిటీగా ఉన్నారు కదా. నెక్స్ట్ చూడండి, కొన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్, థర్డ్ ఇయర్, ఫోర్త్ ఇయర్. ఓకేనా? ఫర్ ఎగ్జాంపుల్ 5% ఉందనుకోండి ఫస్ట్ ఇయర్, ఫస్ట్ ఇయర్ 5, 10, 15, 20, 30. ఓకేనా? సో సెకండ్ ఇయర్కి ఇది ఏమవుతుందంటే 10.25%. అంటే ఏం లేదు, సక్సెస్ ఇంక్రిమెంట్ అంటే 5 + 5 + 5 × 5/100. ఓకేనా? చెప్పాను కదా సక్సెసివ్ ఫార్ములా. సో 10 అనేది ఏమవుతుంది, 21%. ఓకేనా? ఫర్ ఎగ్జాంపుల్ మీకు 5% పర్ యానం రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఇచ్చి ఒక సమ్ము మీద మీకు 2 ఇయర్స్కి కాంపౌండ్ ఇంట్రెస్ట్ అడిగాను అనుకో, డైరెక్ట్గా ఆ సమ్ ఇంటూ 10.25% చేస్తే డైరెక్ట్గా వస్తుంది అనమాట. ఓకేనా? నెక్స్ట్ అలాగే ఇప్పుడు 15 అనుకోండి, అప్పుడు ఏమవుతుందంటే 37.5%. నెక్స్ట్ 20, 44%. ఈ 30.57 ఎట్లా వస్తుందంటే 15 + 15, 15² ఎంత, 225 / 100. సో సారీ, ఇది 37 కాదు, సారీ. సో ఇది 30 + 2.25 ఏమవుతుంది, 32.25%. ఓకేనా? అదే 30 అయితే 69%. అర్థమైందా ఇప్పటి వరకు? నెక్స్ట్ చూడండి, ఇది 10% తీసుకుంటే 33.1%. ఫోర్త్ ఇయర్ వరకు తీసుకుంటే 46.41%. ఓకేనా? ఇది మాత్రం చాలా చాలా ఇంపార్టెంట్, ఇది కన్ఫామ్గా గుర్తుపెట్టుకోండి 4. ఓకేనా? నెక్స్ట్ చూడండి, ఈ 5ది థర్డ్ ఇయర్ వరకు చూద్దాం. ఏమవుతుంది, 15.25 + 10.25 × 5/100. సో 20, 0 అంటే 1.025/2. ఇది ఏమవుతుంది, 0.5125. ఓకేనా? 0.5125 15.25కి యాడ్ చేద్దాం, 5, 2, 6, 7, 15 ఏమవుతుంది, థర్డ్ ఇయర్ వరకు 15.7625. ఓకేనా? నెక్స్ట్ మనం 20% థర్డ్ ఇయర్ వరకు తీసుకుందాం.
ఏముంది 64 ప్లస్ 44/5 అంటే 44 ఇంటూ 20/100ని నేను డైరెక్ట్గా 20తో క్యాన్సిల్ చేసి 5 తీసుకున్నా. 8.8 అంటే 72.8%. నెక్స్ట్ ఇది తీసుకుంటే 99 ప్లస్ 69 ఇంటూ 3/10 ఇదేమవుతుంది 180 ప్లస్ 27 207 అంటే 20.7. సో 20.7 అంటే ఎంత వస్తుంది 119.7. ఓకేనా. సో ఇదైతే కన్ఫామ్ గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఈ 3 కూడా గుర్తుపెట్టుకోండి కన్ఫామ్గా. నెక్స్ట్ ఈ 3 15ది 2 years వరకు చాలు మ్యాక్సిమం. ఓకేనా. నెక్స్ట్ 30ది కూడా 2 years ఆర్ 3 years. ఓకేనా. ఇవి అయితే కన్ఫామ్ గుర్తుపెట్టుకోవాలి. మిగతావి కూడా అడిగే ఛాన్స్ ఉంది. ఒకవేళ మీరు గుర్తుపెట్టుకోగలిగితే మీరు సేమ్ ఈ మెథడ్లో చేసి అవి కూడా గుర్తుపెట్టుకోండి. ఓకేనా. చూడండి ప్రాబ్లమ్స్ వస్తే A sum of 3,000 invested at 20% per annum compound interest compounded annually. What is the compound interest for 2 years? ఓకేనా. 3,000 సమ్ ఉందంట, దాన్ని 20% per annum కాంపౌండ్ ఇంట్రెస్ట్కి ఇస్తే కాంపౌండెడ్ యాన్యువల్లీ అయితే మీకు కాంపౌండ్ ఇంట్రెస్ట్ 2 yearsకి ఎంత అవుతుంది అని అడిగాడు. చూడండి మనకి మీరు బ్యాక్ సైడ్ వెళ్తే ఇది అమౌంట్ ఫైండ్ అవుట్ చేయడానికి ఈజీ. ఓకేనా. మనకి ఇంట్రెస్ట్ ఫైండ్ అవుట్ చేయడానికి ఈ మెథడ్ ఈజీ. డిఫరెన్స్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఇచ్చినప్పుడు ఈ మెథడ్ ఈజీ. ఓకేనా. సో అట్లా మీరు కేటగరైజ్ చేసుకోవచ్చు. అంటే మీకు ఇనిషియల్గా కొంచెం టఫ్ ఉండొచ్చు ఏ మెథడ్ యూజ్ చేయాలని, బట్ లేటర్ ఆన్ మీకు బాగా ఈజీగానే అర్థమైంది. సో 20% అంటే ఏంటి 1/5. సో ఫస్ట్ ఇయర్ 5 ఉంటే సెకండ్ ఇయర్ 6, నెక్స్ట్ 5 ఉంటే 6. ఓకేనా. 2 yearsకి అడిగారు కాబట్టి ఇది ఏమవుతుంది 25, ఇది 36. ఇది ప్రిన్సిపాల్, ఇది అమౌంట్. జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి, ఇది ప్రిన్సిపాల్, ఇది అమౌంట్. ఇంట్రెస్ట్ ఏమవుతుంది అమౌంట్ మైనస్ ప్రిన్సిపాల్ అంటే అంత 11. ఓకేనా. 25 ఈజ్ ఈక్వల్ టు 3,000 అయితే 11 ఎంత. ఓకేనా. ఇది ఎంత టైమ్స్ అవుతుంది చూడండి 12 times అవుతుంది అంటే 120 times. 25 ఇంటూ 12 అంటే 300, 120 వేస్తే 3,000. సో దీన్ని కూడా 120 చేస్తే ఏమవుతుంది 11 ఇంటూ 120 ఎంత 1212 ఎంత అవుతుంది 1320. ఓకేనా. సో ఇంట్రెస్ట్ ఎంత అవుతుందంటే 1320. ఆప్షన్ బి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకేనా. నెక్స్ట్ ప్రాబ్లం చూడండి. ఇఫ్ ఇంట్రెస్ట్ బి కాంపౌండెడ్ ఆఫర్లీ దెన్ ఫైండ్ ద కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఆన్ 8,000 at 20% per annum for 1 year. ఇప్పుడు చూడండి మీకు ఒక కాన్సెప్ట్ చెప్తా చూడండి. మీ దగ్గర ఒక అమౌంట్ ఉంది, ఒక సమ్ అనే ఒక అమౌంట్ ఉంది. మీకు దీని మీద ఇంట్రెస్ట్ 1 yearకి అయితే 10% వచ్చింది. ఓకేనా. అంటే హాఫ్ ఇయర్కి ఎంత వచ్చింది 5%గా. ఒకవేళ మీరు ఒక సమ్ ఉంది మీకు 1 yearకి 12% ఇంట్రెస్ట్ వచ్చింది. దాని మీనింగ్ ఏంటి ఎవ్రీ ఇయర్ 1% ఇంట్రెస్ట్ వచ్చింది అనేగా సింపుల్ ఇంట్రెస్ట్ అయితే. ఓకేనా. ఇప్పుడు చూడండి మనకి ఏదన్నా ప్రాబ్లంలో కాంపౌండెడ్ ఆఫర్లీ, కాంపౌండెడ్ క్వార్టర్లీ అలా ఇచ్చాడు అనుకోండి. ఆఫర్లీ కాంపౌండెడ్ అంటే ఫస్ట్ హాఫ్ ఇయర్ కనుక్కొని ఆ ఇంట్రెస్ట్ని సమ్లో యాడ్ చేయాలి. ఓకేనా. దాని మొత్తం మీద మళ్ళీ ఆఫర్లీకి ఎంత పర్సెంటేజ్ దో ఆ పర్సంటేజ్కి ఏం చేస్తాం ఇంట్రెస్ట్ కనుక్కుంటాం. ఫస్ట్ ఆఫర్లీ 5%, సెకండ్ ఆఫర్లీ 5%, అట్లా ఎన్ని ఆఫర్లు ఇచ్చిపోయినా మనకి పర్సంటేజ్ అనేది సగం అవుతుంది అనమాట. ఓకేనా. ఇది ఇయర్కి 10 అయితే ఆఫర్లీ 5, ఇయర్కి 12 అయితే ఆఫర్లీ 6. ఓకేనా. ఇది క్వార్టర్లీ అని అడిగితే ఎంత అవుతుంది 4. అంటే ఏంటి క్వార్టర్లీ అంటే ఏంటి 12/4 కదా. ఆఫర్లీ అంటే 12/2. అర్థమైంది కదా ఇక్కడ వరకు. చూడండి ప్రాబ్లం చేద్దాం. మనకి ప్రాబ్లం ఇచ్చాడు ఇంట్రెస్ట్ అనేది కాంపౌండ్ అవుతుందంట. బట్ కాంపౌండ్ అయ్యేది 1 year కాంపౌండ్ అవ్వట్లేదు, హాఫ్ ఇయర్లకి అంటే 6 months కాంపౌండ్ అవుతుంది. అంటే సమ్ము దాని మీద వచ్చిన 6 months ఇంట్రెస్ట్ కాంపౌండ్ అవుతుంది. ఓకేనా. అయితే 8,000కి 20% per annum చేస్తే 1 yearకి ఎంత ఇంట్రెస్ట్ వస్తుంది అని అడిగాడు. ఓకేనా. చూడండి 20% per annum సంవత్సరానికి 20% అంటే ఆఫర్లీ ఎంత 20/2%గా అంటే అంత
10%. ఓకేనా, ఫస్ట్ హాఫ్ 10%. ఎన్ని ఇయర్స్ కనుక్కోమని 1 year అంటే ఫస్ట్ హాఫ్ సెకండ్ హాఫ్. ఫస్ట్ హాఫ్ 10%, సెకండ్ హాఫ్ 10%. ఓకేనా, 10% అంటే ఎంత? 1/10. సో ఫస్ట్ హాఫ్ 10 అయితే 11 అవుతుంది, సెకండ్ హాఫ్ 10 11. ఓకేనా, ఇది 100 అవుతుంది, ఇది 121. మనకి ఇంట్రెస్ట్ కనుక్కోమన్నాడు కాబట్టి 121 మైనస్ 100 అంతా 21 పార్ట్స్. చూడండి 100 అనేది 8,000కి ఈక్వల్, అంటే ఎంత టైమ్స్ ఉంది? 80 times. సో 21 ఇంట్రెస్ట్ ఏమవుతుంది? 21 ఇంటూ 80 times ఎంత? 1680. ఓకేనా, 1680 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఆప్షన్ బి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే, నెక్స్ట్ ప్రాబ్లం చూడండి. ప్రాబ్లం చూస్తే చూడండి, ఫైండ్ ద అమౌంట్ ఇఫ్ ఎ సమ్ ఆఫ్ 6,300 is being borrowed at 10% interest per annum for 2 years if interest is compounded yearly. చూడండి మనకి ఏం ఇచ్చాడు క్వశ్చన్లో, అమౌంట్ ఫైండ్ అవుట్ చేయమన్నాడు. ఓకేనా, అయితే సమ్ ఎంత? 6,300. సో ఎంత రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఇచ్చాడు? 10%కి 2 yearsకి. సో 2 yearsకి 10%కి ఇంట్రెస్ట్ ఎంత అవుతుంది? 21% కదా. సో అమౌంట్ అడిగాడు కాబట్టి 6,300 ఇంటూ 121%. ఓకేనా, 2 zeros క్యాన్సిల్. ఓకే, చూడండి 63 ఇంటూ 121 అంటే 6,300 ప్లస్ 630, 10% 630, నెక్స్ట్ 63. దీన్ని సాల్వ్ చేద్దాం. 9, 12, 13, 16, 7623 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. సో ఆప్షన్ బి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నేను ఇవన్నీ ఎలా రాస్తానంటే, ఫస్ట్ 63 ఇంటూ 100. ఓకేనా, నెక్స్ట్ 63 ఇంటూ 10 630, నెక్స్ట్ ఇంకో 63 ఇంటూ ఇంకో 10 630, నెక్స్ట్ 63 ఇంటూ 1 63. ఓకేనా, అలా రాశాను. మనం మొత్తం మల్టిప్లై చేయటం అంటే ఎందుకులేని. ఓకేనా, సో ఆప్షన్ బి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. క్వశ్చన్ చూస్తే, ఇఫ్ ద కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఆన్ ఏ సర్టెన్ సమ్ ఆఫ్ మనీ ఫర్ 2 years ఎట్ 5% per annum ఈజ్ 328, ఫైండ్ ద సమ్. చూడండి మన క్వశ్చన్ ఏమి ఇచ్చాడంటే, ఇఫ్ ద కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఆన్ ఏ సర్టెన్ సమ్ ఆఫ్ మనీ, అంటే కొంత సమ్ మనీ మీద కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఫర్ 2 years 2 సంవత్సరాలకి ఎట్ ద రేట్ ఆఫ్ 5% per annum. సో 2 సంవత్సరాలకి సంవత్సరానికి 5% per annumతో ఒక సమ్ మీద కాంపౌండ్ ఇంట్రెస్ట్ చేస్తే ఆ కాంపౌండ్ ఇంట్రెస్ట్ అనేది 328 రూపాయలు వచ్చిందంట. అయితే ఆ సమ్ ఎంత అని అడిగాడు. చూడండి సాల్వ్ చేద్దాం. 2 yearsకి 5% కాంపౌండ్ ఇంట్రెస్ట్ అంటే ఎంత? 10.25%గా. ఓకే, 10.25 ఈజ్ ఈక్వల్ టు 328. అయితే 100% ఎంత? ఓకేనా, సాల్వ్ చేయండి. 328 డివైడ్ బై 10.25. ఓకేనా, ఇంటూ 100 పెట్టి ఈ 0.2 తీసేద్దాం. ఈ 100 తర్వాత యాడ్ చేసుకుందాం. ఓకేనా, 5 2 జా 5055 520 జా. ఓకేనా, నెక్స్ట్ 5 4 జా 5 1 జా, ఇది 5 4 జా 41 1 జా 41 8 జా 328గా. సో ఇదేమవుతుంది? 8 ఇంటూ 4 అంటే ఎంత? 32. ఓకేనా, ఏది ఇది 1%కి అయితే. సో 100% అయితే ఇంటూ 100 ఎంత అవుతుంది? 3200. ఆప్షన్ డి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకేనా, సో ఇక్కడ కూడా మీరు డైరెక్ట్గా ఇక్కడ ఇంకో 100 పెట్టుకోవచ్చు, బట్ నేను అక్కడ పెట్టలేదు. ఎందుకంటే చూడండి 322/10.25 ఇంటూ 100% కాబట్టి ఇంటూ 100 రాసుకోవాలి. బట్ నేను ఓన్లీ ఈ 2 పాయింట్ తీసేసినందుకు 200 రాసుకున్నాను. ఈ మల్టిప్లికేషన్ 100 లాస్ట్లో పెట్టాను ఇక్కడ డైరెక్ట్గా. ఓకేనా, ఆప్షన్ డి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ ప్రాబ్లం చూడండి, పెద్దగానే ఉంది ప్రాబ్లం. ఏ సర్టెన్ సమ్ ఇన్వెస్టెడ్ ఆన్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ కాంపౌండెడ్ ఇయర్లీ. ఓకే, గ్రోస్ టు 5,040 in 3 years. Okay, if the rate of interest is 20% for the first year, 40% for the second year, 50% for the third year. ఓకేనా, అయితే వాట్ ఈస్ ద సమ్ ఎంత అని అడిగాడు. చూడండి ఇప్పుడు ఇక్కడ ఏం చేశాడంటే, ఒక సమ్ని కాంపౌండ్ ఇంట్రెస్ట్కి ఇచ్చాడు ఫర్ 3 years. అయితే డిఫరెంట్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ అనమాట. ఫస్ట్ ఇయర్ 20% అయితే నెక్స్ట్ ఇయర్ 40%, ఆ నెక్స్ట్ ఇయర్ 50%. ఓకేనా, చూడండి సమ్ అమౌంట్. సో 20% అంటే ఎంత? 1/5. సో 5 అనేది 6 అవుతుంది. నెక్స్ట్ సెకండ్ ఇయర్ 40%.
ఇక్కడ 20% అంటే మనం 1/5 కాబట్టి 5/6 రాసుకుంటాం, ఓకేనా. బట్ ఎంత ఉంది 40% అంటే ఎంత 2/5. సో ఎవరిని 5 అనేది 7 అవుతుంది. నెక్స్ట్ 50% అంటే 1/2 అంటే ఏమవుతుంది, ఇది 2 అనేది 3 అవుతుంది. లేదా మీరు నార్మల్ మెథడ్లో ఎలా రాయొచ్చు, సమ్ ఇంటూ అమౌంట్ అంటే 120% ఇంటూ 140% ఇంటూ 150% ఇలా రాయొచ్చు అనమాట, ఓకేనా. ఇక్కడ మనకి ఏం రావాలి 1+r⁴ ఈ ఫార్ములా యూజ్ అవ్వదు, ఎందుకంటే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ డిఫరెంట్గా ఉంటాయి కాబట్టి, ఓకేనా. దీన్ని సాల్వ్ చేయండి. 5 × 5 25, 25 × 2 50 ఇది. నెక్స్ట్ 4 × 7 42, 42 × 3 6 126. మనల్ని ఏమడిగాడు, వాట్ ఈస్ ద సమ్ అంటే ఇది ఎంత సమ్ ఎంత అని అడిగాడు. మనకేమి ఇచ్చాడు, ఈ సమ్ ఇన్వెస్టెడ్ ఇన్ కాంపోనెంట్ గ్రోస్. ఇక్కడ ఏమి ఇచ్చాడు, అమౌంట్ ఇచ్చాడు. ఈ సమ్ ఇన్వెస్టెడ్ ఇన్ కాంపోనెంట్ గ్రోస్ అంటే ఆ సమ్ ఎంత అయిందంట 5,040 రూపాయలు. అంటే ఈ సమ్ అమౌంట్ ఎంత అయిందంటే 5,040. అయితే 50 ఎంత చూడండి, డివైడ్ బై 126 × 50గా దీన్ని క్యాన్సిల్ చేద్దాం. 126 × 4 చూడండి, 126 × 4 24, 8, 10, 5, ఓకేనా. సో 4, సో 4 × 5 ఎంత 20. సో 20కి 2 zeros యాడ్ అవుతుంది, అంతే. ఎంత అవుతుంది 2000 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్, ఓకేనా. ఆప్షన్ ఏ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. అర్థమైంది కదా. నెక్స్ట్ ప్రాబ్లం చూడండి. ప్రాబ్లం చూస్తే గీత డిపాజిటెడ్ ఏ certain sum of money in her bank account which is amounted to 27,783 in 3 years at 5% per annum. The interest being compounded annually. What amount did she deposit? సో మన క్వశ్చన్ ఏమి ఇచ్చాడంటే, గీత అనే ఆమె తన దగ్గర ఉన్న మనీని బ్యాంకులో వేసింది. అయితే ఏమైంది, ఆ బ్యాంకులో 3 years తర్వాత 5% per annum కాంపౌండ్ ఇంట్రెస్ట్తో ఆమెకి ఎంత ఇచ్చారంటే 27,783. అయితే ఆమె డిపాజిట్ చేసిన మనీ ఎంత అని అడిగాడు. చూడండి 5% అంటే ఎంత 1/20గా. సో అంటే 20, 21, 20, 21, 20, 21, ఓకేనా. నేను డైరెక్ట్గా నేను ఎలా రాస్తున్నా అంటే, ఇది 20 క్యూబ్, ఇది 21 క్యూబ్. మనకేమి ఇచ్చాడు 21 క్యూబ్ అనేది 27,783. అయితే 20 క్యూబ్ ఎంత అని అడిగాడు. ఇదేనా క్వశ్చన్. చూడండి సాల్వ్ చేద్దాం. 27 × 783 ఇంటూ 20 క్యూబ్ డివైడ్ బై 21 క్యూబ్ అంటే మనం 3 క్యూబ్ ఇంటూ 7 క్యూబ్, ఓకేనా. 7 × 3గా 7 క్యూబ్ 3 క్యూబ్గా రాసుకుందాం. 3 క్యూబ్ అంటే ఎంత 27 కదా. చూడండి సాల్వ్ చేద్దాం. 27 1 × 27, నెక్స్ట్ 7 పోదు కాబట్టి 0 తీసుకోండి. 27 3 ఎంత 81 కాబట్టి ఇది పోదు. 21 2 × 54, 54 పోతే ఎంత ఉంది రిమైనింగ్ 78లోంచి 24 ఉంటుంది. 24 పక్కన 3. సో 27 × 6 ఎంత 6 కాదు, ఇక్కడ 9 × 27 9 ఎంత 63, 18, 24, ఓకేనా. 243 క్యాన్సిల్ అవుతుంది. నెక్స్ట్ చూడండి, ఇది 7 క్యూబ్ అంటే ఎంత 49 × 7 63, ఇది 28, 34 అంటే 343, ఓకేనా. 343 × 3 ఎంత 1029గా. అంటే మనకి ఆన్సర్ ఏమవుతుంది 3 × 20 క్యూబ్ అంటే ఎంత 8000, ఓకేనా. 3 × 8000 అంటే ఎంత 24,000. సో ఆప్షన్ డి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. అర్థమైందా. మీరు దీన్ని నార్మల్గా కూడా చేయొచ్చు, అంటే నార్మల్ క్యాలిక్యులేషన్లో 27,783 ఇంటూ 20 క్యూబ్లో 20, 20, 20, ఇక్కడ 21, 21, 21. చూడండి 7తో క్యాన్సిల్ చేస్తున్నా. 7 3 × 7 ఇది ఎంత అవుతుంది 7 3 × 21, 6 7 ఉంటుంది. 7 9 × 63, 4 8 ఉంటుంది. 7 6 × 42, 6 3 ఉంటుంది. 7 9 × 63, ఓకేనా. నెక్స్ట్ 3తో క్యాన్సిల్ చేస్తే
3 1 జా 3 3 జా 2 3 2 జా 3 3 జా. నెక్స్ట్ ఇది మళ్ళీ 7తో క్యాన్సిల్ చేయండి, 3 ఉంటుంది. 7 1 జా 7 6 2 ఉంటుంది. 7 8 జా 56 6 3 ఉంటుంది. 7 9 జా 63. ఓకేనా, మళ్ళీ 3తో క్యాన్సిల్ చేస్తే 7 6 జా 7 3 జా, ఇది 21 1 జా 21 3 జా. ఓకేనా, ఏది చేసిన ఆ 3 ఇంటూ 20 క్యూబే. ఓకేనా, ఇక్కడ కూడా 3 ఇంటూ 20 క్యూబ్. సో కాంపౌండ్ ఇంట్రెస్ట్లో ఏంటంటే కొంచెం క్యాలిక్యులేషన్ డిఫికల్ట్గా ఉంటాయి. దీన్ని మీరు డిజిటల్ మెథడ్లో చేద్దాం అనుకున్నా కొంచెం కష్టం అవుతుంది, ఎందుకంటే కింద 3 ఇంటూ 3 ఇంటూ 3 వస్తాయి. సో 3 ఇంటూ 3 అంటే 9. సో డినామినేటర్లో 9 ఉంటే మనం క్యాన్సిల్ అయ్యే వరకు డిజిటల్ సమ్లో చేయలేము. ఓకేనా, నెక్స్ట్ ప్రాబ్లం చూడండి. ప్రాబ్లం చూస్తే వాట్ ఈస్ ద ప్రజెంట్ వాల్యూ ఆఫ్ 14,739 పేయబుల్ ఇన్ 3 years ఎట్ ద రేట్ ఆఫ్ 6.25% ఇయర్లీ కాంపౌండ్ ఇంట్రెస్ట్. సో దీని యొక్క ప్రజెంట్ వాల్యూ ఎంత అని అడుగుతున్నాడు. ఎప్పుడు ఈ వాల్యూ ఎప్పుడంటే 3 years తర్వాత 6.25% ఇంట్రెస్ట్ ఇస్తే అది ఈ వాల్యూ అవుతుంది అనమాట. అయితే ప్రజెంట్ దీని వాల్యూ ఎంత, ఓకేనా, ఇవ్వకముందు ఎంత. 6.25% అంటే ఎంత, 1/16గా. ఓకేనా, సో ఇది 16, ఇది 17. ఓకేనా, సో ఇది ఏమవుతుంది 14. మనకి ఏమంటే ప్రజెంట్ వాల్యూ అంటే ఈ సమ్ అడిగాడు, సమ్ ఇది అమౌంట్ 14,739 ఇంటూ 16 క్యూబ్ బై డినామినేటర్లో 17 క్యూబ్ అంటే 17 ఇంటూ 17 ఇంటూ 17. ఓకేనా, ఇది డిజిటల్ సమ్లో పోద్ది అని చూడండి. 8 8 8. సో 64 అంటే 1 ఇంటూ 8 8. కింద 8 వచ్చినప్పుడు మీకు ఎంత దేంతో మల్టిప్లై చేయమని చెప్పాను, 8తోనే చేయమని చెప్పాను. ఓకేనా, కింద డినామినేటర్లో 1 అవుతుంది. ఇది 9 10 15 అంటే 6 అవుతుంది. 6 ఇంటూ ఇది 7 ఇంటూ 7 ఇంటూ 7 3 క్యూబ్ కాబట్టి ఇంటూ 8. చూడండి 7 7 49 అంటే 13 ఉంటుంది. సారీ 49 అంటే 13 అంటే 4 ఇంటూ 7 28 అంటే 1. సో 1 ఇంటూ 8 8 8 ఇంటూ 6 48. 48 అంటే 12 అంటే ఎంత 1 + 2 3. సో డిజిటల్ సమ్ 3 రావాలి. సో 9 అంటే 7 ఇది కాదు, ఇది 6 ఇది కాదు, 9 ఇది 1 తీస్తే 9, ఇక్కడ ఎంత 2 + 1. సో 3. ఆప్షన్ సి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఇక్కడ 9 5 ఇది, సో ఇది కాదు. సో డిజిటల్ సమ్ ఆన్సర్ ఎంత వచ్చింది 12288 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకేనా, నెక్స్ట్ ప్రాబ్లం చూడండి. ప్రాబ్లం ఇచ్చాడు చూడండి. వాట్ విల్ బి ద కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఫర్ 3 years ఆన్ 5,120 ఎట్ ద రేట్ ఆఫ్ 12.5%. సో మనకి కాంపౌండ్ ఇంట్రెస్ట్ అడిగాడు 3 years తర్వాత దేని మీద 5,120 మీద. ఓకేనా, 12.5% అంటే ఎంత 1/8గా. సో అంటే 8 9 8 9 8 9. చూడండి మనకు అడిగింది కాంపౌండ్ ఇంట్రెస్ట్. మీరు స్పీడ్గా 5120 ఇంటూ 9 క్యూబ్ బై 8 క్యూబ్ ఇలా తీసుకునేది. ఓకే, అది అమౌంట్ ఇచ్చి సమ్ అడిగినప్పుడు. అర్థమైందా? చూడండి 8 క్యూబ్ ఎంత 512, 9 క్యూబ్ ఎంత 729. సో ఇంట్రెస్ట్ ఎంత అవుతుంది 729 మైనస్ 512. సో ఎంత అవుతుంది 217 217 అనేది ఇంట్రెస్ట్. సో 512 అనేది ఎంత అవుతుంది 5120 అంటే 10 టైమ్స్ అవుతుంది. సో 217 కూడా ఎంత అవుతుంది 10 టైమ్స్ అంటే 2170. ఆప్షన్ టీ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకేనా, నెక్స్ట్ ప్రాబ్లం చూడండి. The compound interest on a certain sum at 10% per annum for 2 1/3 years is 1201.60. Compound interest yearly. The sum is. చూడండి మనకి ఏం అడిగాడు సమ్ అడిగాడు, ఏమి ఇచ్చాడు ఇంట్రెస్ట్ ఇచ్చాడు. ఓకేనా, ఇంట్రెస్ట్ పర్ యానం 10%, 2 1/3 years అడిగాడు. ఓకేనా, చూడండి ఫస్ట్ ఇయర్ ఏం చేస్తాం 10% కదా, 1/10 అంటే 10 11 అవుతుంది. సెకండ్ ఇయర్ కూడా 10 11 అవుతుంది.
బట్ థర్డ్ ఇయర్ మొత్తం అడగట్లేదు. ఇయర్ మొత్తం అడిగితే 10, కానీ 1/3 ఇయర్కి అడుగుతుంది. అంటే 10/3% అంటే ఎంత అవుతుంది? దీన్ని ఎలా రాసుకో? 10 3 × 100, ఓకేనా? ఎంత అవుతుంది? 1/30. సో 30 ఉండేది 31 అవుతుంది. అర్థమైందా? దీన్ని సాల్వ్ చేస్తే మనకి ఇది ఎంత అవుతుంది? 3 ట్రిపుల్ జీరోస్, ఇది 121, 31. సో ఏమవుతుంది? 1 2 1 3 6 3 1 5 7 3, ఇది 3751. మనకేం అడిగాడు? 751 ఈజ్ ఈక్వల్ టు 1201.6. అయితే సమ్ ఎంత అని అడిగాడు, ఓకేనా? సమ్ ఎంత? 3000. సో 3000 డివైడ్ బై 751. చూడండి, నేను సాల్వ్ చేస్తే 12016 × 300 డివైడ్ బై 751. చూడండి, ఇది 6 ఉంది, ఇక్కడ 1 ఉంది. 751 × 6 చేస్తే ఎంత వస్తుంది? రాదు కదా. 12 13. డిజిటల్ సమ్ చేద్దామా? చూడండి, డిజిటల్ సమ్ చేస్తే 12 13 4 అవుతుంది. 4 ఉన్నప్పుడు దేంతో మల్టిప్లై చేసి 7తో చేయమన్నా. సో ఇది 1 అయిపోతుంది. 9 1 1 × 3 × 7. సో 3 × 7 21. 21 అంటే 3 రావాలి. 4 9, ఇది 12. 12 అంటే 1 + 2 3. సో ఆప్షన్ బి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఇది 13. సో ఇది అవ్వదు. 13 అంటే 1 + 3 ఎంత? 4, ఓకేనా? సో ఆప్షన్ బి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ అనమాట. నెక్స్ట్ చూడండి, నెక్స్ట్ ప్రాబ్లం చూస్తే చూడండి, ద కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఆన్ ఎ సర్టెన్ సమ్ ఆఫ్ 20,000 at 15% per annum ఫర్ 2/3 years ఈజ్. సో మనకి కాంపౌండ్ ఇంట్రెస్ట్ అడిగాడు, దేని మీద? 20,000 మీద, ఓకేనా? రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత ఇచ్చాడు? 15%. సో 15% అంటే ఎంత? 3/20గా, ఓకేనా? 15/100 అంటే 5 3 520, ఓకేనా? సో 20 23, సెకండ్ ఇయర్ 20 23, బట్ థర్డ్ ఇయర్ మొత్తం ఇవ్వలేదు. ఎంత? 2/3 ఇయర్స్కి ఇచ్చాడు. అంటే ఏమవుతుంది? ఇంటూ ఇది 1 ఇయర్కి, ఇది 2/3 ఇయర్స్ కంటే 2/3 అంటే ఎంత అవుతుంది? 10%. 10% అంటే ఎంత? 1/10 అంటే ఇది 10 అయితే ఇది 11. సో ఇదేమి ఇచ్చాడు చూడండి, 4 3 zeros. సమ్ అనేది 4 3 zeros, కానీ మనకి సమ్ ఎంత ఇచ్చాడు? 20,000 అంటే ఎంత? 5 times అవుతుంది. చూడండి, అమౌంట్ ఎంత అవుతుంది చూడండి. 23 × 23 ఎంత? 529. 11 అంటే 529. 9 1 8 5819 5819. సో ఈ 22 మధ్య గ్యాప్ ఎంత ఉంది? ఇంట్రెస్ట్ ఈజ్ ఈక్వల్ టు 1819. ఎన్ని టైమ్స్ అవ్వాలి? 5 times అవ్వాలి. ఇంటూ 5. సో 5000 4000 50 + 45 95. సో 5909 9095. ఆప్షన్ సి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్, ఓకేనా? సో అది ఈ క్లాస్. మీకు ఈ కాన్సెప్ట్ అండ్ ప్రాబ్లమ్స్ ఈజీగా అర్థమయ్యాయి అనుకుంటున్నాను, ఓకేనా? మీరు కాన్సెప్ట్ అర్థం కాకపోతే మళ్ళీ ఒకసారి చూడండి, చాలా ఈజీగా చెప్పాను, ఓకే? మీకు కన్ఫామ్గా చెప్తున్నాను, మన ఈ కాంపౌండ్ ఇంట్రెస్ట్ సిరీస్ మొత్తం చూస్తే మీకు కాంపౌండ్ ఇంట్రెస్ట్ చాలా చాలా ఈజీ అనిపిస్తుంది, ఓకేనా? ఈ సిరీస్ మొత్తం కంప్లీట్గా చూడండి, ఓకే? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద నెక్స్ట్ క్లాసెస్. బై బై.